పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన గౌడ కులస్తులు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్ నుండి ఎంఆర్ఓ కలాయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. గీత కార్మికులను బీసీ బంధులో చేర్చి ₹1,00,000 బీసీ లోన్లు ఇవ్వాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వృత్తి కత్తి మీద సాము లాంటిదని, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అని తమ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లు పరిష్కరిస్తారని కోరారు. మీద మరి మోకుదెబ్బ సోదరుల యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీత కార్మిక సోదరులు వాడుకుంటున్నారు. మరి ఓట్ల వరకే వాడుకొని కనీసము ఈనాడు ఆత్మాభిమానము ఆత్మ దెబ్బతినే విధంగా గీత అభివృద్ధి కార్యక్రమంలో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు. పై నుండి పడ్డటువంటి వారికి ఇలా ఎక్స్గ్రేషియా చెల్లించవలసింది దాదాపు 300-400 కోట్లు ఉన్నది. ఆ ₹1 కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. అదేవిధంగా మరి వికలాంగులైనటువంటి వాళ్ళకు 50 సంవత్సరాలు నిండిన వరకు పింఛన్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు చాలా గ్రామాలల్లో 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు చాలామంది ఎవరికి కూడా ఇప్పటి వరకు ఒక పింఛన్ రాలేదు. అంటే ఓట్లు వస్తే గీత కార్మికులు ఆదికొస్తారు. వారిని ఆత్మాభిమానం దెబ్బతీసి ఓట్లు వేయించుకొని వారికి చేస్తా అన్నటువంటి హామీలు ఏం లేదు. మీద మరి మోకుదెబ్బ సోదరుల యొక్క ఆధ్వర్యం